ఈరోజు మానవుడి జీవితం భయం గుప్పిట్లోనే ఉంది. భయం, ఆందోళన, కలవరం, చింత. ప్రతి మనిషి జీవితంలో కూడా కలవరం ఏలుబడి చేస్తుంది. మనిషి భయం గుప్పిట్లోనే ఉన్నాడు. ప్రపంచంలో 353 రకాల భయాలు ఉన్నాయట. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి అగ్ని అంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి అనారోగ్యాలంటే భయం. రకరకాల భయాలు ఉన్నాయి. దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో కూర్చున్న మీకు నాకు ఇస్తున్నాడు. భయపడవద్దు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బహుమానంగా అందించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచుద్దని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. పరిశుద్ధాత్మ మన మధ్య సంచారం చేస్తున్నాడు కాబట్టి మనం భయపడినక్కర్లా. ప్రభువు చెప్పిన వాగ్దానం అది. రేపు మీ మధ్య అద్భుత కార్యములు జరిగించుదును కాబట్టి భయపడద్దు అన్నాడు యెహోషువతో. ఇశ్రాయేల్ చెప్పు, నేను మీ మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తాను, అందులో బయట భయపడద్దు. ఈ రోజున ఏ భయంతో నీ ప్రాంతంలో నువ్వు కూర్చున్నట్లయితే దేవాదేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు, భయపడద్దు. ఒకవేళ నీ జాబ్లో భయం ఉందా, నీ కుటుంబంలో నీ పిల్లలు సరైన మార్గంలో వారు పెంచబడతారా అనేటువంటి ఆలోచన నీకుంది, భయపడుతున్నావా? పిల్లల గురించి, భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? లేకపోతే నాకు ఎటువంటి రోగాలు నా దగ్గరికి చేరతాయి, వయసు పెరుగుతూ ఉంది, ఎటువంటి రోగాలు నా దగ్గరికి వస్తాయని భయం నీకుందా? ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది కాబట్టి భయపడొద్దు, మీ మధ్య అద్భుత కార్యాలు జరిగించుంది కాబట్టి భయపడొద్దు అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలోనట దేవాదేవుడు 366 సార్లు భయపడొద్దు అనేటువంటి మాటను రాయించి పెట్టాడంట. అంటే ప్రతిరోజు దేవాదేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక భరోసా ఇస్తున్నాడు, భయపడొద్దు. చిన్న మంద భయపడకూడదు అన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను, నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి కొనుక్కున్నా అన్నాడు. మీరు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఈరోజు మన ఐడెంటిటీ చాలా గొప్పదండి. ఎప్పుడూ కూడా నీ జీవితంలో తక్కువగా ఏనాడు కూడా ఎంచుకోవద్దు. నువ్వు సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడినటువంటి వాడువు, నువ్వు కొనబడినటువంటి వాడువి. నువ్వు కడగబడినటువంటి దానవు, కొనబడినటువంటి దానవు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అంటే ఎంత విలువ కాకపోతే, మనం ఎంత ప్రశస్తమైన వారం కాకపోతే దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటాడు. మనం వెండి, బంగారం, వజ్రవైడూర్యాలు, క్షయమైన వస్తువుల చేత మనం కొనబడలేదు, విమోచింపబడలేదు. నిష్కలంకమును పరిశుద్ధమైన క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం, కడగబడ్డాం, అది కొనబడ్డాం. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనం చేశాడు, రాజులుగా దేవుడు మనం చేశాడు, యాజకులుగా దేవుడు మనల్ని నిర్మించాడు. అందుని బట్టి సంగమా భయపడొద్దు, దేవుడు తగిన కాలమును మిమ్మల్ని ఇచ్చిస్తాడు. ఆయన అన్ని సమకూడి ఆయన జరిగిస్తాడు. తను ప్రేమించేటువంటి వారికి దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తాడట. అకార్డింగ్ టు హిస్ టైం God will do mighty things in our lives. తగిన కాలమున దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన సమస్తమును కూడా సమకూడి అని జరిగిస్తుంటాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు మీకోసం ఆయన స్టోర్ చేశాడు. God has preserved so many good things. God has prepared so many amazing things in your life. దేవుడి జీవితంలో ఆయన స్టోర్ చేశాడు. స్టోర్ చేసిన ఏ టైంకి ఏది కావాలో దాన్ని ఏం చేస్తుంటాడు ప్రభు, నీకు సమకూరుస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నిజంగా మన ప్రభు మారనటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు, వాగ్దానం చేసినటువంటి వాడు, మాట తప్పనటువంటి వాడు, పిలిచిన వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి ప్రభు. మన ప్రభు ఆయన మారేటువంటి వాడు కాదండి. ఆయన మారడు, మాట తప్పడు. ఆయన ఆనాడు ఏ విధమైన కార్యాలు వారి ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల చేశాడో, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేశాడో, ఆ కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన సమర్థుడు. కష్టాల్లో కూడా, నిందల్లో కూడా, అవమానాల్లో కూడా దేవుని హస్తం పరిపూర్ణంగా మన జీవితాల్లో కదలాడుతుంటుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు చూడండి, వారు శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, నిందలు అనుభవిస్తున్నప్పటికీ, కష్టాల సుడిగుండాల్లో ఉన్నప్పటికీ దేవుడు వారిని మన్నాతో పోషిస్తూనే వచ్చాడు. బండ నుంచి నీళ్ళని ఇస్తూనే వచ్చాడు. పూరేళ్ళని పంపిస్తూనే వచ్చాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేస్తూనే వచ్చాడు. కష్టాలు ఉంటున్నాయి, అయినప్పటికీ దేవుడు తన కృపను వారి మీద వెల్లడి చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ నీ జీవితంలో కష్టాలను అనుమతింప చేస్తే దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడు. కష్టాల తదుపరి రెండంతల దీవెనతో దేవుడు నిన్ను పోతున్నాడు. ఆయన పరీక్షల తర్వాత రెండంతల దీవెనతో
నిన్ను నన్ను దేవుడు నింపబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందా. హైదరాబాద్